వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనవరి 2న పుట్టినటువంటి వాళ్ళది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో 2025 ఎప్పుడైతే యాడ్ అయిందో, సో ఈ ఇయర్ యాడ్ అయినప్పటి నుంచి పిల్లల పాయింట్లో నుంచి చూసినప్పుడు ఎవరైనా పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టాలి అని అంటే ఏ పాజిటివ్ నెంబర్స్ పెట్టొచ్చు, ఒకవేళ లెటర్స్ పెడితే ఏ పాజిటివ్ లెటర్స్తో వెళ్ళొచ్చు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, పిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక మనం చూసుకుంటే అండి, జనవరి 2న పుట్టినటువంటి పిల్లలకి ఏ పాజిటివ్ లెటర్ తోటి పెడితే, ఏ పాజిటివ్ నెంబర్ తోటి పెడితే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? నన్ను ఇక్కడ 2 జనవరి 2025. సో 2025 అంటే 9 కుజుడు, చిరాస్తులు, ఆస్తులు, నేమ్, ఫేమ్, ఫారెన్ ట్రిప్స్ ఇచ్చేవాడు కుజుడు. 2న పుట్టిన వాళ్ళు చంద్రప్రభావం. సో 2న పుట్టిన వాళ్ళు చంద్రప్రభావం వల్ల సాఫ్ట్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు, లవబుల్ పీపుల్, అందరినీ ప్రేమిస్తారు, తొందరగా అంటే మనం ఒక మాటను అలుగుతారు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 2న పుట్టిన వాళ్ళు బర్త్ మంత్ ఇయర్ కొడితే 2/3 వస్తుంది. సో 2, 3 కలయిక అద్భుతం. సో వీళ్ళకి లెటర్స్ బి కానీ, కే కానీ, టీ కానీ, ఆర్ కానీ, సి కానీ, ఎల్ కానీ, ఎస్తో పేరు పెట్టుకోగలిగితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ పేరు కూడా 5 లెటర్స్ ఆర్ 7 లెటర్స్ ఆర్ 9 లెటర్స్. 2025 9 లెటర్స్లో పెడితే పీక్ ఆఫ్ దేర్ లైఫ్, చాలా రంగాల్లో బాగా రాణిస్తారు. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే 6 లెటర్స్లో పేరు, ఎందుకంటే డిస్టినీ 3 ఉంది. 3 అంటే జూపిటర్, దేవతల గురువు బృహస్పతి. 6 అంటే రాక్షసుల గురువు వీనస్. సో 2/3లో పుట్టిన బిడ్డకి 6 అక్షరాల్లో పేరు పెట్టడం నిషేధం. పెడితే ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి హెల్త్ బాగుండదు, మొండైపోతాడు. 2 రోజులు బాగుంటే 3 రోజులు బాగుండడు, సరిగా చదవడు, కోపం ఎక్కువ అయిపోతుంది, అండ్ దిల్ హ్యావ్ యాక్సిడెంట్స్ ఆల్సో. సో 6 అనేది మనకు విషం. సో లెటర్స్, ఏ లెటర్స్ వద్దు? యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్స్ వద్దు. సో నేను చెప్పినట్టు BKRTLCS టాప్ ప్రిఫరెన్సెస్. సో నేనేమంటే లోషో గ్రిడ్ వేసుకొని ఈ డేట్ ఆఫ్ బర్త్ని, అంటే లోషో గ్రిడ్ అంటే 3 మొత్తం 9 గడియలు. ఫస్ట్ దాంట్లో వచ్చి 492, సెకండ్ గడిలో వచ్చి 357, థర్డ్ వచ్చి 816. ఈ 9 నంబర్స్లో ఎనీ 2 లైన్స్ కానీ ఫిల్ అయితే వాళ్ళ లైఫ్ ఎక్స్ట్రాడినరీ, తిరిగే లేదు ఇంకా. అంటే మనము చాలామంది ఏమంటే, అరే సార్ మా పిల్లోడికి 1 లైన్ కూడా అవ్వలేదు. మనం ఏం చేస్తామంటే న్యూమరాలజీ ప్రకారం పేరుని అక్కడ గ్యాప్ ఉన్న లెటర్ 7 గ్యాప్ ఉందనుకోండి, 7 లెటర్స్లో పేరు పెట్టి దాన్ని ఫిల్ చేస్తాం. ఇంకొక లెటర్ని ఏమంటే చాల్డిన్ సిస్టంలో పైథాగరస్ నంబర్లు పెట్టి వీటిని ఫిల్ చేస్తాం. మ్యాక్సిమం ఆ గడియల్లో నంబర్స్ని ఫిల్ చేసి వాళ్ళ లైఫ్ బాగుండేలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 జనవరి 2025 పుట్టిన బిడ్డకి ఇక్కడ ఏ నంబర్స్ లేవు? సో 4 లేదు, 9 లేదు, 3 లేదు, 8 లేదు, అండ్ 6, 7 లేవు. సో ఇన్ని నంబర్స్ మిస్ అవ్వడం ఇబ్బంది. సో యాక్చువల్గా ఏమంటే ప్రతి నంబర్కి ఒక క్వాలిటీ. 1 అంటే కెరియర్, క్రియేటివ్, లీడర్షిప్. సో 1 నంబర్ ఉందంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 2 నంబర్ ఉంటే లవ్, మ్యారేజ్, సాఫ్ట్, సెన్సిటివ్ అండ్ గ్రేట్ లెవెల్స్కి వెళ్తారు. 2లో ఉంటే అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ, నేమ్ అండ్ ఫేమ్. 3 ఉంటే విజ్డమ్ అండ్ ప్లానింగ్ ఫార్ లైఫ్. సో గుడ్ ప్లానింగ్ ఫర్ లైఫ్ టైమ్. సో 4 ఈజ్ ఫర్ మనీ అండ్ వర్క్, డబ్బు సంపాదన. 5 కమ్యూనికేషన్స్ బాగుంటాయి. అండ్ 5 ఈజ్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్ అండ్ గుడ్ ఫార్చ్యూన్, అదృష్టం, బుధుడు. ఓకే. 6 అనేది లవ్, ట్రావెల్, లగ్జరీ. అందరూ 6 ఇష్టపడతారు, ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. 7 ఫ్యామిలీ, చిల్డ్రన్, ఫారెన్ టూర్స్. సో మంచి నంబర్ 7. 8 అనేది ఇట్స్ ఫార్ మనీ, నాలెడ్జ్, అష్టలక్ష్మిలు. 9 నవగ్రహాలు. 9 అనేది ప్రాస్పెరిటీ, ఫారెన్ టూర్స్ అండ్ లాట్ ఆఫ్ వెల్త్. ఇక్కడ ఏమైంది? ఈ 2 జనవరి పుట్టిన వాళ్ళకి 9 మిస్ అయిపోయింది, 6 మిస్ అయిపోయింది, 7 మిస్ అయిపోయింది, 8 మిస్ అయిపోయింది, 4 మిస్ అయిపోయింది. సో ఇన్ని నంబర్స్ మిస్ అయితే దే విల్ బి లూజింగ్ లాట్. సో అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని 9 లెటర్స్లో పేరు పెట్టుకోగలిగితే
9 లెటర్స్లో పేరు పెట్టుకొని 25 నంబర్ అంటే 7 నంబర్ ఆర్ 4 నంబర్ వచ్చేలా కాంబినేషన్లో పెట్టగలిగితే 2 బాక్సెస్ ఫిల్ అయిపోతాయి. 9 అనేది స్ట్రెంగ్త్. రతన్ టాటా 9 లెటర్స్. సో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే చూడ్డానికి కొంచెము కోపిస్ట్ అనిపించిన మనసు వెన్నగా ఉంటుంది 9లో. సో వెరీ వెరీ నైస్ పీపుల్. 9 లెటర్స్లో పేరు పెట్టగలిగితే ఈ నవగ్రహాల దీవెనలు, దేవి నవరాత్రుల దీవెనలు అన్నీ 9 హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ 4లో పెడితే 4 అనేది కుబేర సంఖ్య, కాలు మీద కాలేసుకునేది 4 కుబేరుడు. 7 అంటే సప్త సముద్రాలు దాటుతారు. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే లోపాలు ఇవి ఉన్నాయి. మనం మెయిన్గా 9ని 7ని 4ని పెట్టుకోగలిగితే 2 లైన్స్ ఫిల్ అయిపోతాయి. సో మెంటల్ లైన్ అండ్ ప్రాక్టికల్ లైన్ ఫిల్ అవ్వడం వల్ల వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. ఊహల్లో బతికేరు, డ్రీమ్స్లో బతికేరు, చాలా ఆన్ అర్త్ బతుకుతారు. 2/3కి గ్రీన్ అవాయిడ్ చేయాలి. 6 లెటర్స్లో పేరు అవాయిడ్ చేయాలి. ఎక్కువ వైట్ కలర్, క్రీమ్ కలర్ అండ్ నేరేడు రంగు, పింక్, పర్పుల్, వైలెట్ వేసుకుంటే అద్భుతం. వీళ్ళకి మెడలో మూన్ స్టోన్ అండ్ అమెథిస్ట్ డాలర్స్ వేసేస్తే చాలామంది అంటే చిన్నపిల్లోడికి ఎందుకు, నా ఇద్దరు పిల్లలకి పుట్టిన డే 1 వాళ్ళని అటు వాష్ చేసి నీట్గా చేసి నాకు ఇలా పెట్టించిన వెంటనే నేను మెడలో వాళ్ళకి స్టోన్స్ వేసేసాను. 1 ఈజ్ బీటెక్ సెకండ్ ఇయర్, 1 ఈజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ నౌ. స్టోన్స్ ఎప్పుడు తీరు, ఆ స్టోన్సే వాళ్ళకి రక్షణ. సో ఈ స్టోన్స్ ఏమంటే గాడ్తో కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళకి ఎలాంటి చెడు జరగకుండా ఈ స్టోన్స్ జాగ్రత్త తీసుకుంటాయి. వాళ్ళని కాపాడే బాధ్యత తల్లిదండ్రులుగా మనకెంత ఉందో స్టోన్స్కి అంతే బాధ్యత. సో ఈ 2/3 వాళ్ళకి చాలా చాలా లోషోగ్రిడ్లో నంబర్స్ మిస్ అవుతున్నాయి. కాబట్టి నన్ను సంప్రదిస్తే జాగ్రత్తగా వాళ్ళ పేరుని స్టడీ చేసి, అమ్మాయినా అబ్బాయినా, వాళ్ళ ఏ నంబర్లు వాడాలి, ఏ నంబర్తో పిలిపించుకోవాలి. ముద్దు పేర్లు వద్దు, ఇది నా రిక్వెస్ట్. నేను గత 20 ఏళ్ళగా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 43 లక్షల మంది ముద్దు పేర్లు వదిలేశారు. బట్ సరిపోదు, ఇంకా మనం చాలామందిని కవర్ చేయాలి. అండ్ ముద్దు పేర్లు వాడడం వల్ల చిన్న పిల్లలకి తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాన్న. ఇది ప్రాక్టికల్గా ప్రూవన్. సో మొన్న ఒక ఫాదర్ వచ్చారు, పాప షీఈస్ డూయింగ్ బీటెక్ 3rd ఇయర్, పేరు బాగుంది, ముద్దు పేరు అమ్మాయిని పండు అంటున్నారు. పండు అంటే ఒక పండుని బయట పెడితే వారం రోజులు 10 రోజులు కుళ్ళిపోతుంది. మనం పెట్టే పేర్లు ప్రతి పేరు, నాగరాజు కావచ్చు, కిరణ్ కావచ్చు, ప్రతి పేరు కూడా దేవుడి పేరు. అవును, దేవుడి పేర్ని మనం వదిలేసి ఇలా నిక్ నేమ్స్ వాడడం వల్ల గాడ్స్ పవర్ వీఆర్ మిస్సింగ్. సో ఆ మిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీఆర్ గెటింగ్ కర్స్డ్. సో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఇది పేరెంట్స్ గమనించుకొని, సో పర్టికులర్గా 2/1/2025 పుట్టిన పిల్లల కోసం సంప్రదిస్తే చక్కటి పేర్లు, కొత్త కొత్త పేర్లు సిద్ధం చేసి పెడుతున్నాను. సో ఆ పేర్లు వాడడం వల్ల పిల్లల లైఫ్ బంగారుగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
చాలామంది అంటే కెరీర్‌లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు. లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్‌ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి గనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినిట్‌గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక పెడితే డైరెక్ట్ ఫిజికల్‌గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఆహ్, జనరల్‌గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము. మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం. కెరీర్‌లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్‌లో రైట్ టైమ్‌లో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజెల్ నంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్నటువంటి ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.